కాదు సార్. ఇది ఆల్రెడీ చాలా మంది ఫేస్ చేస్తున్నారు. బట్ ఆ! బయట పడతలేరు. బయటపడతలేదు. ఎందుకు బయట మీడియాలో వస్తే ఇట్లనే పరువు పోతది. సంథింగ్ ఏదో అయితది కానీ అవును. అవును. మీరది ఎమోషనల్ గానియండి, ఆ అవును. టైంలో మీకు అన్‌ఎక్స్‌పెక్టెడ్ మీ హార్డ్ వర్క్‌తోని బయటికొచ్చిన అవును. ఎమోషనల్ గాని అవునండి. అవును. అది అందరికి ప్లస్ అయ్యేది. అవునండి. ఇవాళ 'సంజీవ్' గారు ఒక మంచి పనే చేశారు. అవునండి. మీ అవునండి. మూవీకి గాదు. అవును. అందరికి, టోటల్ అందరికి. ఇండస్ట్రీకే నన్ను కూడా ఒక పెద్దాయన సత్యమూర్తి గారని ఆయన హెచ్ఎం టీవీలో తర్వాత సూర్య పత్రికలో మెయిన్ ఎడిటర్ అప్పట్లో. ఆయన కూడా చెప్పారు. మీరు మీరు కెరీర్‌ని పణంగా పెట్టి మీరు చెప్పారు కదా! ఆ విషయం. అది డెఫినిట్‌గా అందరికీ యూజ్ అవుతది. వరలక్ష్మి గారి మీద కోపమో ఇంకోటో లేదు. కానీ ఆ సిట్యుయేషన్ ఏదైతే ఉందో ఇలా జరగకూడదని చెప్పారు కదా! జరగకూడదనేది అందరికీ రీచ్ అవుతది. మీరు చెప్పినట్టుగానే చెప్పారనమాట. కాదు సార్ ఆ! నాకొక డౌటు. రెమ్యునేషన్ తీసుకుంటున్నారు గదా! అవును. అగైన్ ట్రావెలింగ్ అలవెన్స్ ఇవన్నీ ఏంటి సార్ ఇది? ఎందుకు ఈ సెపరేట్‌గా? అదే. ఎందుకిస్తున్నారు? ఎందుకు అలవాటు జేస్తున్నారు? అదే. ఎందుకు ఈ క్రౌడ్ ఎందుకు? అంటే వాళ్ళకు మేకప్ సరే మేకప్, హెయిర్ డ్రెస్సర్ అదంటే సరే అమ్మాయిలు గాబట్టి అవును. షూట్‌కి మెయిన్ గదా! అవును. మిగతా ఎక్స్‌ట్రా ఎక్స్‌పెండిచర్స్ అవి ఎందుకు? అది మాత్రం అది కూడా ఖండించాలనేది అనుకుంటున్నాం. ఎందుకనంటే మామూలుగా ఒక మేకప్ మ్యాన్‌కి యూనియన్ రేట్ ప్రకారం ఒక 3500, అవును. 2500, 3500 ఇవ్వాలి అంతే. యెస్. తర్వాత ఒక హెయిర్ డ్రెస్సర్‌కి ఒక 2000, 3000 ఇస్తారనుకోండి. తర్వాత పర్సనల్ కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఒక 3000, 4000 ఉంటది. మొత్తంగా కలిపినా కూడా 10,000 ఉండదు. లేదా 15,000 లోపే ఉంటది. అవును. అలాంటిది స్టా కొంతమందికి యెస్. అంటే మెయిన్ లీడ్స్ చేసినోళ్ళందరికీ స్టాఫ్ అని చెప్పేసి 30,000, 40,000, 50,000 ఓహ్! తీసుకుంటారు. హ్మ్. అది చాలా మందిని నేను చూసాను కదా! అది కూడా బర్డెనే కదా ప్రొడ్యూసర్స్‌కనేది ఒకటి. చాలా బర్డెన్ అది గదా! కూడా షూటింగ్ కాదు. షూటింగ్ కాకుండా ప్రమోషన్స్‌కొచ్చినా కూడా డబ్బులివ్వాలి. ఓహ్! ప్రమోషన్స్‌కి పేమెంట్ కాదు. పేమెంట్ అంటే మనం రాసుకొని ఉంటాం కదా! అది. అవునవును. స్టాఫ్‌కి కూడా ఆ 25,000, 30,000, 50,000 మాట్లాడుకుంటాం కదా! ఆ డబ్బులు కూడా ఇవ్వాలి. ప్రమోషన్‌కి రావటం వల్ల మేకప్ మ్యాన్‌కి, హెయిర్ డ్రెస్సర్‌కి ఇదంతా కూడా ఇవ్వాలనేది కూడా ఉంది. హ్మ్. సో, అది కూడా ప్రొడ్యూసర్ సినిమా చివరి రోజుల్లో చాలా ఇబ్బంది ఉంటది రిలీజ్ ముందు. వాస్తవం అది. వాళ్ళ దగ్గర డబ్బులుండవు. 500కి, 1000కి, 10,000కి కూడా కష్టంగా ఉంటది. ఆ కష్టం ఇదంతా బర్డెనే కదండీ! ఒక ఒక వాస్తవం అది. అది కూడా నేను అది చెప్పినా అది కూడా నెగెటివ్‌గానే వెళ్ళింది. బట్ నేను నెగెటివ్ చేయాలని కాదు. ఇంకో ప్రొడ్యూసర్ నేను కూడా 5 సినిమాలు నిర్మాతగా చేశాను కాబట్టి ఆ బాధ నాకు తెలుసు కాబట్టే నాకిప్పుడు మీరు చెప్పానంతే. జెప్తుంటే అందరూ ప్రొడ్యూసర్స్ రోడ్ల మీద ఎందుకొస్తుర్రంటే, ఈ అదనపు ఖర్చులతోనే. అంతేనండి. అంతే. ఎందుకు హెవీగా వీళ్ళందరూ మెయింటెనెన్స్ పెద్ద ఆర్టిస్ట్ అయితే ఏముంది, చిన్న ఆర్టిస్ట్ అయితే ఏముంది. అంతే. ఇచ్చే రెమ్యునరేషన్ ఇస్తుర్రు గదా! దాంట్లోనే జూసుకోవాలి గదా! అది అవును. అక్కడ పెట్టేసి, అవును. మళ్ళీ ప్రొడ్యూసర్ మీద భారం ఎయడం ఎందుకు? డబ్బింగ్‌కి రావాలన్నా ఆహ్, డబ్బింగ్ గూడా పైసలు తీసుకుంటారా? డబ్బింగ్ అంటే వెహికల్ వచ్చిపోయిందంటే ఒక 5,000 ఖర్చవుతది. వాళ్ళ వెహికల్. ఓకే. ఫుడ్ 1000, 2000 ఖర్చవుతది. అట్లా అంటే ప్రతిదానికి ఆ కాదు ఖర్చు సార్ వీళ్ళకి ఆ! ఇవన్నీ లగ్జరీ జేస్తున్నారు గదా! సినిమాలు వీళ్ళతోని తీయకుంటే అప్పుడు ఏం లగ్జరీ ఉంటది వీళ్ళకి? ఏముంటది అంతే కదా! అది కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరన్నట్టుగా స్టార్‌డమ్ కాకుండా చిన్న సినిమాలు కూడా చాలా పెద్ద హిట్‌లైన ఇది ఉంది సందర్భం చాలా ఉంది. ఉన్నాయిప్పుడు. కథే. కథే బలం. కథే హీరో యాక్చువల్‌గా. మళ్ళీ? ఆ! మేము వరలక్ష్మి గారితో సినిమా చేశాము. వరలక్ష్మి గారు, నవీన్ చంద్ర గారు వీళ్ళందరూ చేశారు కదా! పెద్ద పెద్ద ఆర్టిస్టులు వీళ్ళందరినీ ఎవరున్నా కూడా ఆ ప్లేస్‌లో మార్నింగ్ షో వరకు వాళ్ళు పుల్ చేస్తారు. అంతే. అంటే ఇప్పుడు వరలక్ష్మి గారి సినిమానో లేకపోతే ఇంకో అట్లా సమ్‌ఎక్స్ ఎవరో చూసుకొనొస్తుంటారు. సినిమానో ఎవరో ఏ హీరో సినిమానో, హీరోయిన్ సినిమా ఎవరో ఒకరు చూసుకొనైతే లోపలికెళ్తారు. మార్నింగ్ షో వరకే అది. అంతే. సినిమా బాగుంటే మ్యాట్నిలో ఉంటారు. కంటిన్యూ అయిపోతది. లేదంటే లేదు. అంటే ఏంటి? కథ. మీరు గెలిచినట్టు కాదు. కథ కథ గెలిచినట్టు. గెలిచింది. ఆ సినిమా మిగతా వాళ్ళ కష్టం గెలిచినట్టు. అంతే. ఎంత పెద్ద సినిమా కానివ్వండి, ఎంత చిన్న సినిమా కానివ్వండి. ఆర్టిస్ట్‌ల కన్నా కథా బలమే ముఖ్యం. ఆర్టిస్ట్‌లు ఓకే. ఆర్టిస్ట్‌లు ఉండాలి. ఎందుకంటే ఆ క్యారెక్టర్‌ని ఆహ్, క్యారీ చేయాలి కాబట్టి, మోయాలి కాబట్టి అంతే. చాలా మూవీస్ ఉన్నాయి. ఇప్పుడు 'బలగం' తీసుకున్నా, హ్మ్. 'జాతిరత్నాలు' తీసుకున్నా వీళ్ళు అవునండి. అప్పట్లో ఏం స్టార్స్ వీళ్ళందరూ. ఏం లేదు అసలు. అప్‌కమింగ్ వాళ్ళే గదా! దాంట్లో అవునవును. అందరూ ఉన్నది. అవును. నేచురల్‌గా దానికి కథ నాకు కనెక్ట్ అయింది. 'బలగం' పెద్ద హిట్ అయిపోయింది. మళ్ళీ హ్మ్. అంతా అది యాక్చువల్ ప్రూఫ్ అయితుంది. ఏ ఆర్టిస్ట్ ఇప్పట్లో ఆఫర్‌ని వదులుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి అవును. రూమర్స్ వచ్చిందంటే వాడికి ఇగ ఏమంటారు తినడానికి గూడా ఉండకుండా అవును. అయిపోతది కెరియర్‌లో. ఎందుకంటే అంతే. చాలా మంది ఆర్టిస్టులు మనము అవును. గతంలో గూడా చాలా మంది హీరోయిన్స్‌ని ఇంటికి పంపించిన దాఖలాలున్నాయి. అంతే గదా! ఇలాంటి యాటిట్యూడ్ ఇవన్నీ చూపెడితే. అంతే గదా! కాదు సార్ నేనొకటి అడుగుతా మన తెలుగు వారిగా ఎందుకు అదర్ స్టేట్స్ వాళ్ళకి చాలా వాల్యూ ఇస్తారు మన వాళ్ళు? ఎందుకు వాళ్ళని పిలుస్తుంటారు? అదే ఒక మొన్న రకంగా 'పెద్దిలో' కూడా ఒక క్యారెక్టర్స్ చూస్తే గనక తెలుగు వాళ్ళకేమో చిన్నగా ఏదో జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్స్ ఇచ్చారు. ఒక అవును. మంచి ఫేమ్ ఉన్న వాళ్ళకు. అవును. వేరే వాడికేమో మంచి రోల్ ఇచ్చారు. అవును. మీరు యాస్ ఎ డైరెక్టర్‌గా మీరు కూడా ఒక వేరే రాష్ట్రం అమ్మాయినే హీరోయిన్‌గా తీసుకున్నారు కాబట్టి 'వరలక్ష్మి' గారిని. అవును. ఎందుకు సార్ వేరే దానికి ఎందుకు చాలా ఇంట్రెస్ట్ చూపెడతారు? లేదంటే ఈ మధ్య పాన్ ఇండియా అనే ఒక సంస్కృతొచ్చేసి, ఆ! దానివల్ల అందరుంటే బావుంటది, అందరుంటే బావుంటదని జెప్పేసి అన్ని రకాల ఆహ్, క
వ్యక్తుల్ని అన్ని రాష్ట్రాల వ్యక్తుల్ని కలుపుతున్నారు. ఓకే. ఓకే, ఇండియన్ సినిమా అనే దాని మీద ఫోకస్ చేసి అన్ని రకాలు చేస్తున్నారు. కానీ మీరు అన్నట్టుగా పెద్ద సినిమాల్లో మనం చూస్తున్నాం, మన తెలుగు వాళ్ళనేమో సైడ్ క్యారెక్టర్ Side. డైలాగ్ కూడా ఉండదు. వాళ్ళ కష్టం అసలు గుర్తించట్లేదు. సో అది కూడా తప్పు అని చెప్పేసి నేను మీ ముఖంగా చెప్తున్నాను. 100% మన వాళ్ళని, తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయండి. అండ్ టాలెంటెడ్ పీపుల్ చాలామంది ఉన్నారు. వాళ్ళందరిని ఎంకరేజ్ చేస్తే వాళ్ళకి పేరు వస్తే మనకు పేరు వచ్చినట్టే, మనం వాళ్ళకి లైఫ్ ఇచ్చినట్టే, అండ్ మనకు కూడా పేరు వచ్చినట్టే. వాళ్ళు నేను అర్జున్ గారు కానివ్వండి, అవును. ఇంకొక అబ్బాయి ఉన్నాడు రంజిత్, ఈజ్ మై ఫ్రెండ్ ఓన్లీ సెకండ్. అవునా? వాళ్ళంత జిమ్ కోసం 2 years 3 years వాళ్ళ అవును. బాడీ మెయింటైన్ చేస్తే, నేను కూడా అర్జున్ చూసి షాక్ అయ్యాను అసలు. అర్జున్ది ఇంత ఫేమ్, బిగ్ బాస్ ఫేమ్ ఉంది, తను ఒక మంచి ఉంది, అసలు జూనియర్ ఆర్టిస్ట్ ఉన్న క్యారెక్టర్ కూడా నేను ఒక డైలాగ్ కూడా లేదు పాపం. వాళ్ళు ఎందుకు ఒప్పుకున్నారంటే ఒక పెద్ద బ్యానర్ కదా, ఒకటి అవును. అనుకుని రామ్ చరణ్ గారు ఫేస్ చూసి ఒప్పుకున్నారు, కానీ అవును. వేరే వాళ్ళు అయితే ఒప్పుకోకపోయేటోళ్ళు. అవును. యాక్చువల్ నాకు అనిపించింది ఏంటంటే అవును. ఒకటి ఉంటది కదా, మనకు కూడా ఒక పేరు వస్తుందని. కాకపోతే ఏంటంటే అర్జున్కి వీళ్ళందరికీ మళ్ళీ డెఫినెట్గా మంచి లైఫే వస్తుంది. ఎందుకంటే వాళ్ళు మంచి ఆర్టిస్టులు. Yes. అంటే వేస్ట్ ఇది పనికిరాని వాళ్ళని కాదు, చాలా మంచి ఆర్టిస్టులు. వాళ్ళకి కనుక వాళ్ళని ముందు వేస్తే చాలా బాగుండేది. అఫ్ కోర్స్ ఓకే, వాళ్ళ క్యాల్కులేషన్స్, అందరూ బిజినెస్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఏదో ఉంది కాబట్టి పెట్టారు. అదే. బట్ వీళ్ళందరికీ కూడా మళ్ళీ మాలాంటి వాళ్ళు డెఫినెట్గా సపోర్ట్ చేస్తాం.